హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుడ్ న్యూస్. నేను మీ లావణ్య. ఎలా ఉన్నారంతా బాగున్నారా? ఈరోజు చికెన్ గోంగూర కర్రీ వండుకుందాం. అదిరిపోతుంది. ముందుగా చికెన్ క్లీన్ చేసి పెట్టేసుకోవాలి. ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవాలి. గోంగూర ఉడకబెట్టి మిక్సీ చేసేసుకోవాలి. ఆనియన్స్ యాజ్ యూజువల్ అందరికీ తెలిసే కాబట్టి కుక్కర్లో ఆయిల్ వేసుకొని గ్రీన్ చిల్లీ అండ్ ఆనియన్స్ వేసేసుకోవాలి. అవి కొంచెం బాగా బ్రౌనిష్ కలర్లోకి వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. అందులో ఈ రకంగా ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. నేను కొంచెం క్రష్లా చేసుకుంటానండి. ఆ టేస్ట్ అనేది ఇంకా చాలా వేరేగా ఉంటుంది. సో అందుకే అది వేసేసుకొని అందులో వెంటనే అది కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటో ముక్కలు అండ్ క్లీన్ చేసుకున్న చికెన్ కూడా ఒక 1/2 kg కంటే కొంచెం ఎక్కువే వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి మళ్ళీ బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకొని అందులో స్పైసెస్ యాడ్ చేసుకుందాం. స్పైసెస్ యాడ్ చేసుకుందాం. అందులోని గ్రీన్ చిల్లీ రెడ్ చిల్లీ పౌడర్, టర్మరిక్, సాల్ట్, గరం మసాలా వేసుకుంటే వేసుకోండి. లేకపోతే నేనైతే గోంగూర చికెన్లో ఇప్పుడు గరం మసాలా యాడ్ చేయను. ఆప్షనల్ మీ ఇష్టం. కొంచెం బాగా కలిపేసుకొని అప్పుడు అందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. చికెన్కి ఆల్రెడీ వాటర్ వస్తుంది, కానీ నేను ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసాను. ఎందుకంటే గోంగూర పేస్ట్ వేసినప్పుడు అది లూజ్గా ఉండడం కోసం. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసిన తర్వాత ప్రెషర్ కుక్కర్ లిడ్ పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చినంత వరకు కుక్ చేసుకోవాలి. ఆఫ్టర్ 3 విజిల్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఎంత బాగా అయిపోయిందో చూసారా? టేస్టీగా అయిపోయింది. అలా వేసుకొని తినేవచ్చు. చాలా బాగుంటుంది. ఆల్రెడీ మనం మిక్సీ చేసుకొని ఉంచుకున్నాం కదండి గోంగూర పేస్ట్, అది కూడా వేసేసుకొని ఒక 4-5 మినిట్స్ సాల్ట్ చాలకపోతే సాల్ట్ వేసుకొని, కారం చాలకపోతే కారం వేసుకొని, నాకైతే అన్నీ సరిపోయాయి. మీకు వండిన వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి సో ఒక 5-4 మినిట్స్ అయినా లిడ్ పెట్టేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా గోంగూర చికెన్ ఎంత బాగా రెడీ అయిందో. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.